జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ సంతోషాలు వేరు, మీ తృప్తి వేరు. ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? నిజం మాట్లాడుతున్నాను. మీ మాటలు అబద్ధమని, మీ మనసు కోరేది మరొకటని చెప్తున్నాను. వైష్ణవి! అరవకండి. అరిస్తే అబద్ధాలు నిజం కావు. ఏంటొద్దు నువ్వు మాట్లాడేది? అబద్ధం ఏంటి, నిజమేంటి? శేఖర్ గారి మీద ఈవిడ గారు చూపించే ఆ ప్రేమంతా అబద్ధం. ఆయన సంతోషమే నా సంతోషం అనడం అబద్ధం. బులెమ్మా, నువ్వేం మాట్లాడుతూ ఉండవు? మా సిన్నమ్మకి నేనంటే ప్రాణం తెలుసా? అంతా నాటకం, నటన, కపట ప్రేమ. వదినా, నిజానిజాలు తెలుసుకోకుండా మా మామ్ మీద నిందలు వేయొద్దు. నిజం దాచి అందరినీ ఇన్నేళ్లు మోసం చేసింది ఆవిడ. ఏంటమ్మా వైష్ణవి నువ్వనేది? నిజం బామ్మగారు. శేఖర్ గారు మొరటుగా, తారక్ మోడర్నేట్గా, శేఖర్ గారు పనుడిగా, తారక్ యజమానిగా పెరగడానికి కారణం ఈవిడే. ఏయ్! నీ బుర్రకేదో తోచిందని బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుకో. దబాయించో బుకాయించో నేను చెప్పేది అబద్ధం చేసే ప్రయత్నం చేయకండి. నా భర్త బుద్ధి ఎదగకుండా, బడికి వెళ్లకుండా, చదువు సంధ్యలు రాకుండా పెరిగేలా చేయించింది వీరే. అన్నమే అని అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయకు. వాడేమన్నా ఇక్కడ పెరిగాడా? చదువుకోద్దని నేనేమన్నా వాడికి చెప్పానా? లేదా గాఢబం చేశానా? వాడు చదువుకోకపోవడానికి నన్ను కారణం చేస్తున్నావేంటి? నా ప్రేమని తప్పు పడుతున్నావేంటి? మీరు చెప్పకపోవచ్చు, కానీ ఆ శేషయ్యతో చెప్పి చేయించారు. మా మామ్ చేయించిందని వాళ్ళు మీతో చెప్పారా? అవును. వాడిని ఆ రాత్రి నిలదీస్తే ఏం చెప్పకుండా పారిపోయాడు కదమ్మా. ఆ పారిపోయిన వాడే ప్రాణాపాయ స్థితిలో ఉండగా నేను రక్షించాను మావయ్య. అంతా ఆ రేఖమ్మ గారు చెప్పినట్టే చేశాను. అక్షర జ్ఞానం లేని వారిగా ఎవరి మాట మీద పెంచాల్సి వచ్చిందో వివరంగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది ప్రేమ? ఆ తాగుబోతోడు ఓ హరిశ్చంద్రుడని వాడి మాటలు నమ్మి నన్ను నిలదీస్తున్నావా? వదినా, వాడి పరిస్థితి మనం స్వయంగా చూసాం కదా, ఎలా కన్సిడర్ చేస్తారు? బులెమ్మా, బడంటే భయపడింది నేను, చదువు వద్దనుకుంది నేను. అందులో మా సిన్నమ్మ తప్పేం లేదు బులెమ్మా. తొందరపడి నువ్వే నోరు జారుతుండవు. సినమ్మ, నువ్వేమట బాధపడకో. నా వాళ్ల ముందే నన్ను ఇంతలా అవమానపరిస్తే ఎలా బాధపడకుండా ఉంటాన్రా? అది నీ మీద ప్రేమ విషయంలో చచ్చ
ఇంత మాట పడ్డాక బతికుండడం కన్నా చావడం మేలు. సినిమా అత్తయ్య, మా వైశ్య ఏదో పొరపాటు పడుంటుంది, వదిలేండి అత్తయ్య. వదినా, మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను. ఇట్స్ వెరీ బ్యాడ్. ఐఎమ్ రియల్లీ సారీ. చూడండి, ఇది నా భర్తకి జరిగిన అన్యాయానికి సంబంధించిన విషయం. ఎవరో తాగి చెప్పిన మాట కాదు. ప్రాణభిక్ష పెట్టానని కృతజ్ఞతగా చెప్పిన నిజం. చూడొదినా, నువ్వు ఎవరి మాటకో విలువిస్తున్నావు, కానీ నేను కన్న తల్లి మనసు తెలిసిన వాడిగా చెప్తున్నాను. తమ్ముడికి అన్యాయం చేయాలనే ఆలోచన మా మామ్ కొండుంటే అసలు మీకు ట్యూటర్గా వచ్చే అవకాశం ఉండేది కాదు. చదువు నేర్పించి చైర్మన్ని చేయించేది కాదు. అవును బుల్లెమ్మా, సిన్నమ్మ ప్రేమని తప్పుపడితే నా ప్రేమని కూడా నువ్వు తప్పుపట్టినట్టే. అంటే మీరెవరూ నా మాట నమ్మనంటారు, అంతేనా? అమ్మా వైష్ణవి, వదిలేయమ్మా. ఇది వదిలేసే విషయం కాదు మావయ్య. మా వారి జీవితం. తాగినోడు నిజం బాగుతాడు అంటారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ శేషయ్యని పూర్తి స్పృహతో మీ అందరి ముందు సాక్షిగా నిలబెట్టి అతని నోటితోనే నిజం చెప్పిస్తాను. చాలా విషయాలు నిరూపణ పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.